వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ అనే యువకుడిని హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు సిఐ భూపతి ఆయన టీం చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. ఏసీపీ లక్ష్మకాంత్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు మహేష్ అనే వ్యక్తి ప్రశాంత్ కు సన్నిహితుడు మహేష్ ప్రియురాలకు పరిచయం ఏర్పడింది. ప్రశాంత్ ఆమెతో చాటింగ్ చేస్తూ ఉంటే పలుమార్లు హెచ్చరించాడు. ఇది మనసులో పెట్టుకున్న మహేష్ ఈ నెల 22వ తారీఖున మహేష్ మిత్రులు మరో 6గురితో కలిసి ప్రశాంత్ పై దాడి చేశారు. నిందితులు పరారులో ఉండగా వారిని అదుపులో తీసుకుని రిమాండ్కి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. తేదీ 22/8/2024 రోజున మన బాలాపూర్లోని మన రాయల్ కాలనీ దగ్గరలో మండి 37 రెస్టారెంట్ దగ్గర పాన్ షాప్ వద్ద ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా వెంటనే లోకల్ పోలీస్ ఎస్హెచ్ఓ గారు, తర్వాత వారి సిబ్బంది, తర్వాత పెట్రోల్ మొబైల్ వాళ్ళు అక్కడికి చేరుకొని అతన్ని ప్రాణాలతో ఉన్నాడని భావించి చవాన్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. అక్కడ డాక్టర్లు అతను చనిపోయినాడని చెప్పి తెలియజేశారు. తర్వాత ఈ కేసుని ఇందులో మృతుడిని అతని దగ్గర గల బ్యాగ్లో ఉన్న డీటెయిల్స్ని బట్టి అతను ప్రశాంత్, మండ్రు ప్రశాంత్, నేటివ్ ఆఫ్ ఖమ్మం, ఇక్కడనే బాలాపూర్లో స్థిరపడి దాదాపు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారని చెప్పి తెలిసింది. తర్వాత అతను బీటెక్ సెకండ్ ఇయర్ మన ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడని చెప్పి తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ని చేసి తర్వాత దీంట్లో ముఖ్యంగా ఈ నేరస్తులను ఆచూకీ కనుకొని వాళ్ళని పట్టుకోవడానికి ఒక భూపతి, తర్వాత డిఐ మధు, మరి ఇంకా క్రైమ్ స్టాఫ్, తర్వాత బాలాపూర్ ఎస్ఐస్ నాగరాజు, తర్వాత ప్రభాకర్, తర్వాత శ్రీనివాస్, గర్జాని, వీళ్ళందరి ఆధ్వర్యంలో 4 టీంలు చేసి ఇమ్మీడియట్గా అతి నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి నేరస్తులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని విచారిస్తే ఈ కేసులో ఎవరైతే A1 ప్రధాన ముద్దాయి ఉన్నాడో అతనికి ఈ ప్రశాంత్కు ఇద్దరు కూడా స్నేహితులే, కానీ వీళ్ళకు గత కొంతకాలం నుంచి వైరం ఉన్నది. ఎందుకంటే ఈ మధు అనేటతను ఈ బర్ల పాల వ్యాపారం చేశాడు. తర్వాత ఈ అబ్బాయితో అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో తగాదా పడడము, తర్వాత కొట్టడము, తర్వాత అతను కూడా ఘర్షణ పెంచుకొని ఇతనికి అగనెస్ట్గా చేయడము. తర్వాత ఒకరోజు ఈ A1 యొక్క బర్త్డే సందర్భంగా అతని ఫ్రెండ్స్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే దాన్ని తొలగించాలని ఇతను ప్రయత్నించడం. తర్వాత ఎవరైతే ఈ A1కి సంబంధించిన ఇతర ఫ్రెండ్స్ ఉన్నారో, తర్వాత అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక్కడి నుంచి చెడుగా చెప్పడం, తర్వాత ఈ విధంగా ఇట్లా కొన్ని అన్నీ కూడా మనసులో పెట్టుకుని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అతను అక్కడికి 22వ తారీఖు రోజు అక్కడికి పిలిపించి అందరూ అక్కడ చేరుకొని సిగరెట్ కొందామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆల్ ఆఫ్ సడన్ అతనిపై దాడి చేసి చాకుతో పొడిచి గాయపరిచినందువల్ల చనిపోవడం జరిగింది. ఇటు కేసులో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రవేశపెట్టాం. ఇటు కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ అయ్యే విధంగా మేము అన్ని వివరాలు తీసుకొని చేస్తాం. మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో కేసుని పరిశోధించడం, తర్వాత మా డీసీపీ శ్రీమతి సునీతారెడ్డి, డీసీపీ మహేశ్వరం గారి గైడెన్స్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.